సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. హన్మకొండ నుండి హుస్నాబాద్ మీదుగా సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సును బీసీ సంఘాల నాయకులు అడ్డుకుని ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్తో వాగ్వివాదానికి దిగారు. చివరకు పోలీసుల జోక్యంతో బస్సును వదిలిపెట్టారు. ఆర్టీసీ బస్సులు బయటికి రాకుండా హుస్నాబాద్ బస్ డిపో ఎదుట నిరసన తెలిపారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో టైర్కు నిప్పంటించి దుకాణాలను తెరుచుకోనీయకుండా షట్టర్లను మోయించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు. బీసీ సంఘాల నిరసనలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. కూడా బాగుంటుంది. బస్సు వెళ్ళదు అప్పుడేగా మళ్ళీ చాలా చెప్పండి. 42% బీసీలకు రిజర్వేషన్లను వెంటనే రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్పించినప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుంది. ఆ క్రమంలో కొన్ని ఈరోజు తెలంగాణ బంద్కు బీసీ సంఘాలకు పిలుపునిచ్చింది. ఆ క్రమం లోపల ప్రశాంతంగా ఇప్పుడు బంద్ కొనసాగుతున్నది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం తను చేయవలసిన పని చేసింది. గవర్నర్ దగ్గరికి బిల్లును తయారు చేసి గవర్నర్ దగ్గరికి పంపింది. అదేవిధంగా మన రాష్ట్రపతి కూడా పంపించడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి బీసీలకు రిజర్వేషన్లను 42% రిజర్వేషన్లను వెంటనే అమలు చేయడానికి రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలి. లేకపోతే ఇది మనకు తెలంగాణ లోపల ఒక అనుభవం ఉన్న తెలంగాణ ప్రజలకు ఇది తెలంగాణ ఉద్యమం లోపల ఏ విధంగానైతే సకల జనుల సమ్మె జరిగిందో, ఏ విధంగా అయితే మిలియన్ జరిగిందో ఆ విధంగా తెలంగాణ సమాజం అధిక మెజారిటీ ఉన్న బీసీ సమాజం మొత్తం కూడా రోడ్లపైకి వచ్చి ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ బీసీ రిజర్వేషన్ను తప్పకుండా మేము సాధించుకుంటాం. మాకు మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే, అదేవిధంగా బీపీ మండల ఆశయాలను మాకు ఉండబట్టినాయి. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.